ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎన్ని రోజులు మనుషుల మధ్యనే ఉన్నాననుకున్నానమ్మా, కానీ ఈ రోజు అర్థమవుతుంది ఆ ఇంట్లో మనుషులెవ్వరూ లేరని. ఎలా ఊరుకోమంటావమ్మా? కన్న తల్లి అలా ఊపిరాడకుండా అల్లాడుతుంటే, కడుపున పుట్టిన బిడ్డ ఉండి కూడా అక్క అలా ఏం పట్టనట్టు ఎలా చూస్తూ ఊరుకుంది? అది చాలదు అని ఎలా మాట్లాడుతుందో విన్నావుగా? వదిలేసుకుంటూ పోతే తను వాళ్లలోనే కలిసిపోతుందమ్మా. అమ్మగారికి డబ్బు ఉంది కాబట్టి ఆ అహంతో మాట్లాడుతుంది అనుకోవచ్చు. ఇంకా దీక్ష మేనత్తను చూసి రెచ్చిపోతుంది అనుకోవచ్చు. కానీ అక్క ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆ మట్టిలో నుంచే కదా, ఆ కష్టాల్లో నుంచే కదా. అవన్నీ మర్చిపోయి ఈరోజు అంత కర్కశంగా ఎలా మాట్లాడగలుగుతుంది? అసలు ఎలా ఉండగలుగుతుంది? ఇలాగే వదిలేస్తే తను మనిషిగా పూర్తిగా చచ్చిపోతుందమ్మా. తనలో మానవత్వాన్ని బతికించాలి అనంటే తనలో కొత్తగా పుట్టిన ఆహాన్ని చంపాలి. లేని అంతస్తుని తనది చేసుకుని ఆ అబద్ధమే నిజమని భ్రమలో బతుకుతుంది. వదిలిపెట్టను. అక్కకి బుద్ధి చెప్పకుండా అస్సలు వదిలిపెట్టను. సరే అమ్మా, నువ్వు ఇవన్నీ ఆలోచించద్దు. అయినా నీకు వాళ్ళ గురించి తెలుసు కదా, నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అసలు ఇన్హేలర్ ని బయటపడేసింది ఎవరు? నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే నీకేం జరిగేదో తలుచుకోవడానికే భయంగా ఉంది. ఊపిరాడక నువ్వేమైపోతావోనని కనికరం కూడా లేకుండా వాళ్ళు ఆ విధంగా అంత కఠినంగా అసలు ఎలా ఉండగలిగారో నాకు అర్థమే కావట్లేదు. సరే, ఇదిగో ముందు నువ్వు టాబ్లెట్ వేసుకో. సరే అమ్మా, నువ్వు కాసేపు నిద్రపో, నేను మళ్ళీ వస్తాను. బే బే బే